ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. నిన్న అర్ధరాత్రి సెప్టెంబర్ 21 పవెల్ గారు యుఎస్ ఫెడ్ చైర్మన్ ఇంట్రెస్ట్ రేట్లు 75 బీపీఎస్ పెంచారు. ఇది అమెరికాలో యుఎస్ ఎఫ్డిఏ చేసిన ఇంట్రెస్ట్ రేట్లు పెంచారు. దీనివల్ల ఒక్కసారిగా ప్రపంచం మొత్తం కూడా యావత్ ప్రపంచం కూడా దీని మీద ఆధారపడి 2 రోజుల నుంచి కూడా అందరూ కూడా టెన్షన్ అవుతున్న టైంలో ఏం జరుగుతుంది అవుట్కమ్ అనేది ఒక అన్సర్టనిటీగా అయింది. అయితే మార్కెట్స్ అన్నీ కూడా 75 బీపీఎస్ అనేది అందరం ఎక్స్పెక్ట్ చేశారు. కాబట్టి ఈ ఇంపాక్ట్ ఎలా అయింది, ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. యాక్చువల్గా ఇన్ఫ్లేషన్ అనేది విపరీతంగా పెరిగిపోవటం, ఇది 1980 రేంజ్లో ఇవాళ ఉంది. దాదాపు 40 సంవత్సరాల హై వచ్చింది. కాబట్టి అమెరికాలో విపరీతమైన ఇన్ఫ్లేషన్ వచ్చింది. దాని ద్వారా అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. అందువల్ల దాన్ని ఇమ్మీడియట్గా తగ్గించడానికి ఈ వడ్డీ రేట్లు అనేది వీళ్ళు పెంచుతున్నారు. ఇది గడిచిన 6 నెలలు 7 నెలలుగా జరుగుతున్న ప్రక్రియ. సో ఈ ఇంట్రెస్ట్ రేట్లు పెరగటం వల్ల అందరికీ కూడా ఈ డాలర్స్ సఫిషియెంట్గా ఉండకపోవటం, అలాగే వడ్డీ రేట్లన్నీ పెరిగిపోవటం ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ వీటి రకంగా ఇంకా ఏ రకంగా ఇంపాక్ట్ అవుతుంది అనేది ఒకసారి చూసుకుంటే, ఇవాళ కూడా నిన్న రాత్రి కూడా ఇంకా 75 బీపీఎస్ పాయింట్లు పెంచారు. అంటే ఇంకా వడ్డీ రేట్లు పెరగటం వల్ల ఇంకా రుణాలు అనేవి ఇంకా ఎక్కువగా ఛార్జెస్ అవుతాయి. ఇంకెక్కువ హౌస్ లోన్లు కానీ, లేకపోతే మోటార్ లోన్స్ కానీ, కార్ లోన్స్ కానీ, అన్ని రుణాలు బ్యాంకుల నుంచి వచ్చే రుణాలన్నీ కూడా పెరుగుతాయి. దానివల్ల ఏమవుతుందంటే పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే పర్చేసింగ్ పవర్ తగ్గిపోయి కనీస బేసిక్ నెసిటీస్ మాత్రమే ఖర్చు చేయగలిగే స్థితికి తీసుకురావటం వల్ల లగ్జరీ ఐటమ్స్ కానీ ఈ ఐటమ్స్ పర్చేసింగ్ పవర్ ఎప్పుడైతే తగ్గిపోతుందో మనం కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. కొనుగోలు శక్తి తగ్గిపోవటం వల్ల డిమాండ్ ఆర్టిఫిషియల్గా తగ్గుతుంది. దానివల్ల కమోడిటీ ప్రైసెస్ అన్నీ కూడా నార్మల్ అవుతాయి. ఆ రకంగా ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయొచ్చు అనేది ఈ ఫెడరల్ గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. వాళ్ళు అది కంటిన్యూగా ఇది చేస్తున్నారు. దాని యొక్క ఇంపాక్ట్తో అన్నీ కూడా ఇంట్రెస్ట్ రేట్లన్నీ పెరుగుతున్నాయి. ఇది ఎకానమీకి ఒక రకంగా ఏంటంటే నెగిటివ్ ఉంది. అయితే ఈ పవెల్ గారు కామెంట్స్ కూడా చేశారు నిన్న. ఆయన చెప్పే పాయింట్లో ఏం చెప్తున్నారంటే, మెయిన్ ఇది ప్రజెంట్ 75 బీపీఎస్ పెంచాము, ఇంకా 1.25% పెంచే ఆలోచనలో ఉన్నారు అని చెప్పారు. తర్వాత ఈ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ వచ్చి ప్రజెంట్ 1980 దగ్గర ఉంది. ఇది 4.4% ఈ 2024 ఉంది. కరెంట్ వచ్చి 3.7% ఉంది. ఇది ఇంకా 2024లో 4.5%కి వెళ్ళే అవకాశం ఉంది. సో దీనిని ఇమీడియట్గా అరెస్ట్ చేయటం అనేది మా యొక్క మేజర్ లక్ష్యం అనేది ఆయన చెప్పారు. దాని ఇంపాక్ట్ వల్ల ఏమవుతుందంటే ప్రజెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ వచ్చి 4.4% ఇయర్లో ఉన్నాయి. అలాగే 4.6% నెక్స్ట్ ఇయర్ దాకా 2023లో పెంచే అవకాశం ఉంది. అలాగే 2024లో 3.9%కి వచ్చే అక్కడ తగ్గచ్చు అని ఆయన సానుకూలంగా ఇచ్చారు. అంటే నెక్స్ట్ ఇయర్ మొత్తం కూడా ఇంట్రెస్ట్ రేట్లు హైలోనే ఉంటాయి. అలాగే ఎందుకంటే ఇది మేజర్ కన్సర్న్, ఈ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరుగుతుంది అని తెలిసినా కూడా ఎందుకు మేజర్గా ఇన్ఫ్లేషన్కి కంట్రోల్ చేయటమే ఇంపార్టెంట్. ఈ ప్రైసెస్ అనేవి స్టడీ రేట్కి రావాలి అనేది వాళ్ళ మెయిన్ ఉద్దేశం. అలాగే చివరికి ఆయన చెప్పిన కామెంట్లో ఏంటంటే ఇన్ఫ్లేషన్ అనేది 2025 వరకు కూడా ఇలాంటి కంట్రోల్ మెజర్స్ అన్ని చేస్తే 2%కి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి అని చెప్తున్నారు. సో దీన్ని బట్టి ఏంటంటే ఒకవేళ అమెరికా రిసెషన్కి వెళ్ళినా కూడా పర్వాలేదు, దాన్ని బేర్ చేసుకోవచ్చు అని కూడా వాళ్ళు యాక్సెప్టెన్స్ ఇచ్చారు. బట్ ఓవరాల్గా వాళ్ళ మేజర్ కాన్సెప్ట్ అంతా కూడా ఈ ఇన్ఫ్లేషన్ ప్రైసెస్ని కంట్రోల్ చేయటం అనేది మేజర్గా వాళ్ళు పెట్టుకున్నారు. దీనివల్ల అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కొంచెం పెరిగినా, లేకపోతే ఇంట్రెస్ట్ రేట్లు పెరిగినా, రిసెషన్కి వచ్చినా కూడా ఈ మూడింటికన్నా కూడా మేజర్గా ఇంపార్టెంట్ పాయింట్ ఈ ప్రైసెస్ని కంట్రోల్ చేయటం అనేది మేజర్గా పెట్టుకున్నారు. దీన్ని
ఇంకా ఒక 1 ఇయర్, 1.5 ఇయర్ వరకు ఈ ఈ యాక్టివిటీ ఉంది. అప్పుడు కానీ 2025లో కానీ అది నార్మల్‌గా స్టెబిలైజ్ అవ్వదు అనే విషయం అయితే ఈయన క్లియర్‌గా చెప్పారు. దీన్ని బట్టి మనకి ఇమ్మీడియేట్‌గా ఇండియన్ మార్కెట్‌లో జరిగిన ఇంపాక్ట్ ఏంటంటే, రూపీ అనేది ఇంకా వీక్ అయిపోయింది. మొన్నటిదాకా 79.90, 79.80 ఉన్నదల్లా ఇవాళ పొద్దున రూపీ క్లోజింగ్ వచ్చి 80.92 పైసలకు వచ్చింది. సో దాదాపు 1 రూపీ డెప్రిసియేషన్ జరిగింది. ఇది ఈ మధ్య కాలంలో లేని మేజర్ ఇంపాక్ట్. అలాగే డాలర్ ఇండెక్స్ విపరీతంగా పెరుగుతుంది. సో ఎప్పుడైతే మనకి రూపీ వీక్ అయిందో, మనం పేమెంట్స్ డాలర్స్లో పేమెంట్ చేస్తాం కాబట్టి ఎక్స్‌పోర్ట్స్ అన్నీ కూడా ఇంపోర్ట్స్ అన్నీ కూడా మనకి ఇబ్బంది అవుతుంది. ఎక్స్‌పోర్ట్స్ ఏమో పాజిటివ్ అవుతున్నాయి. ఇంపోర్ట్స్ ఏమో చాలా కష్టం అవుతుంది. కాబట్టి మేజర్‌గా ఇండియా మార్కెట్ అంతా కూడా ఈ గోల్డ్, ఆయిల్ ఇంపోర్ట్ కాబట్టి కొంచెం ఇది ఎకానమీకి మనకి బాగా ఇబ్బంది అవుతుంది. దీన్ని తట్టుకోవడానికి మళ్ళీ మన రిజర్వ్ బ్యాంక్ కూడా వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి ఏదైనా నెక్స్ట్ 1 ఇయర్, 1.5 ఇయర్ వరకు కూడా ఈ కార్యక్రమం ఉంటుందనేది క్లియర్ చేసేశారు. సో 75 బీపీఎస్ పాయింట్స్ అనేవి మనం ఆల్రెడీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది కాబట్టి ఇది పెద్ద ఇంపాక్ట్ అయితే అవ్వలేదు. అయితే ఇప్పటిదాకా బ్యాంకింగ్ స్టాక్స్ అనేవి బాగా పెరిగాయి. సో రేపు పొద్దున కూడా బ్యాంకింగ్ స్టాక్స్ ఏమన్నా ఏ సెక్టర్స్ బాగా మనకి అడ్వాంటేజ్ అవుతుంది ఈ యొక్క యాక్టివిటీలో చూసుకుంటే మెయిన్ బ్యాంకింగ్ స్టాక్స్. సో అవి ఏమన్నా తగ్గినప్పుడు మళ్ళీ బయింగ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎక్స్‌పోర్ట్ ఓరియెంటెడ్ స్టాక్స్ లైక్ ఫార్మా సెక్టర్స్ కానీ, టెక్స్టైల్ కానీ, ఇవి ఎక్స్‌పోర్ట్స్ ఐటీ కంపెనీస్. ఐటీ మేజర్‌గా ఈ రష్యా ఇంపాక్ట్ వల్ల ఎక్కువగా ఫాలో అవుతున్నాయి. మళ్ళీ కొంచెం పుల్ బ్యాక్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రూపీ వీక్నింగ్ ఉంది కాబట్టి ఇది ఐటీ కూడా కొంచెం పాజిటివ్‌గా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఈ రకంగా ఈ మార్కెట్స్ ఈ యూఎస్ ఎఫ్‌డీఏ రేట్లు హైక్ వల్ల ఈ రకంగా ఇంపాక్ట్ అవుతాయి. సో కొంచెం రాబోయే రోజుల్లో కొంచెం మార్కెట్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. వాటిని మనం ఇన్వెస్ట్మెంట్ పాయింట్‌లో మీరు తీసుకోవచ్చు. ఇది మా ఒపీనియన్ మాత్రమే. థ్యాంక్ యూ అండి. నమస్తే.